అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడం ఎట్లాగో. అయితే మామిడికాయ పులిహోర ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అదేమో ప్లెయిన్గా ఉంటుంది, ఇదేమో కొంచెం మసాలా ఫ్లేవర్తో ఉంటుంది. మసాలా అంటే మరీ ఎక్కువ మసాలా ఏం కాదు, లైట్గా మసాలా, సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకునే విధానం ఎట్లాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఫస్ట్ మసాలా తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. ఇక్కడ ఈ మసాలా కోసము 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదవుతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ రావడానికి కోసమని 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంకా కారం కోసము ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 రకాల ఎండుమిరపకాయలు ఉన్నాయి నా దగ్గర. అంటే ఇవి కాశ్మీరీ చిల్లీ అంటారు కదా, వీటిలో కారం ఎక్కువ ఉండదు కానీ మంచి కలర్ వస్తుంది. అయితే మామూలుగా నేను ఎప్పుడు మామూలు ఎండుమిరపకాయలతోనే చేస్తాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం అవి మామూలు ఎండుమిరపకాయలు కొన్ని కలుపుతున్నా. అవి కలర్ బాగుండడానికి కోసమే, అంతే. అందులో పెద్ద మనకి టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. మనం ఎంతైతే కారం తింటాం అనుకుంటున్నామో అన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటితో పాటైనా వేయించుకోవచ్చు, లేకపోతే మీకు ఎండుమిరపకాయలు వీటితో పాటు సరిగ్గా వేగవనుకుంటే సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు ఎండు కొబ్బరి వేసుకోవాలి. దీంట్లో ఒక 4-5 ముక్కలంతా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నా. ఉప్పు మనం తర్వాత అన్నంలో కలుపుకోవచ్చు, కానీ ఈ మసాలాకు కూడా కొద్దిగా ఉండాలని కొంచెం వేసుకున్నా. ఈ మసాలాని మరీ మెత్తగా ఇట్లా మరీ పౌడర్ లాగా అవసరం లేదు, కొంచెం మామూలుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా మెయిన్గా మనకు కావాల్సింది ఏంది, మామిడికాయ పులిహోరకు మామిడికాయ కావాలి. ఇప్పుడు ఈ మామిడికాయని కొంచెం పొట్టు తీసేసి తురుముతున్నా అనమాట. తురుముకున్నాక ఇంకా అంటే తురుముకోవడము మనకి ఇప్పుడు దీంట్లో నేను చేసుకునే అన్నంకి మనకి ఇప్పుడు మామిడికాయకి 1/2 అయితే సరిపోతుంది. ఒక 1/2 మామిడికాయని తురుముతున్నాను నేను ఇప్పుడు. కొంతమందికి పులిహోర కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు మామిడికాయని ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి. ఇక్కడ 1/2 మామిడికాయ వేస్తున్నా. ఈ మిగిలిన 1/2 మామిడికాయతో ఇన్స్టెంట్గా చట్నీ చేసుకోవచ్చు. మనం రోటి పచ్చడిలు ఎట్లా చేసుకుంటామో అట్లాంటి పచ్చడి చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను, చూడండి అందరు కూడా. ఇంకా మనకు మసాలా రెడీగా ఉంది, మామిడికాయ తురుముకున్నది కూడా రెడీగా ఉంది కదా. ఇంకా మనము ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు వేసుకొని, ఇంకా ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇక్కడ పల్లీలు శనగపప్పు మరీ ఎక్కువగా వేసుకుంటలేను నేను, ఎందుకంటే దీంట్లోకి మెయిన్గా వేసుకోవాల్సింది నువ్వులు. ఈ పులిహోరకి నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పచ్చిమిర్చి ఎక్కువగా అవసరం లేదు, మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా నువ్వులు తీసుకోవాలి. నువ్వులు ఇంతే వేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం అనమాట. మామూలుగా మాకైతే మామిడికాయ పులిహోర అంటే కాంబినేషన్ నువ్వులతోనే చేస్తాం మేము ఎప్పుడైనా సరే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత తురుముకున్న మామిడికాయ ఉంది కదా, ఆ మామిడికాయను కూడా వేసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఎక్కువగా ఫ్రై చేయొద్దు, టేస్ట్ పోతుంది అనమాట. జస్ట్ ఇట్లా ఒక 1/2 మినిట్ జస్ట్ ఇంట్లో ఒక్కసారి కలిస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసేసుకోవాలి. ఇంకా పులిహోర మంచి టేస్ట్ కోసము ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 స్పూన్ అంత పసుపు, ఇంకా సాల్ట్. మనము ఇంతకుముందు మసాలాకి కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఇంకా మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే కొంచెం పులుపు దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మెయిన్గా ఈ మసాలా ఇంకా మామిడికాయ ఫ్లేవర్తో కొంచెం బెల్లం యాడ్ చేసినామంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొంచెం బెల్లం కూడా వేసుకున్నాక ఈ మసాలాలు, ఈ మామిడికాయ తురుమంతా కూడా ఒక్కసారి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఒక 1/2 మినిట్, ఎక్కువగా అవసరం ఉండదు, కొంచెం ఇట్లా వేయించుకున్న తర్వాత ఇంకా తర్వాత అన్నం మనం వండుకున్న అన్నం వేసుకోవాలి. ఇక్కడ అన్నము మనము ఎంతైతే కలుపుకుందాం అనుకుంటున్నామో అంత అన్నంని తీసుకొని దాన్ని ఫస్ట్ నేను ఇప్పుడు వేడన్నంనే చల్లగా చేస్తున్నాను అనమాట, ఫ్యాన్ కింద పెట్టి. అట్లా చల్లారినాక ఆ అన్నం కూడా ఇంట్లో కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం అన్నం కలుపుకొని మనం టేస్ట్ చూసుకొని, అంటే ఆ పులుపు, ఆ మసాలా అన్నీ సరిపోయినాయా చూసుకొని మళ్ళీ ఎంత కావాలో అంత అన్నం కలుపుకోవాలి. అట్లానే మనం ఉప్పు కొంచెము వేసుకున్నాం కదా, మళ్ళీ సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని అంతా ఉండలు లేకుండా మంచిగా ఈ వైట్ రైస్ అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తే ఇంకా కొంచెం పులుపు అనిపిస్తుంది. సో మనము ఆ మసాలాకి, ఆ పులుపుకి ఇంకా కొంచెం వైట్ రైస్ కలిపేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకోసం కొద్దిగా అన్నం వేసి కలుపుతున్నా. అంతే, మనకి ఇట్లా కలుపుకుంటే మసాలా ఫ్లేవర్తో మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఈ మామిడికాయలు ఉన్న సీజన్లో మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.